స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం, మద్యపానం సేవించడం మరియు మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఈ కథలోని సన్నివేశాలు, పాత్రలు కల్పితాలు మాత్రమే, ఎవరిని మరియు దేనిని ఉద్దేశించినవి కావు, కేవలం వీక్షకులను అలరించటానికి మాత్రమే. రేయ్, ఎవడో వస్తున్నాడు రా, దెబ్బకి పడాలా, జాగ్రత్త. రే, కొడుకు చచ్చుంటాడా? ఈ దరిద్రులు వెళ్ళిన వాళ్ళు రారేంటి? అసలు వస్తారంట? నా ఫోన్ ఏమో వాడి దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు ఎలా క్లాస్ టైం అవుతుంది? వీళ్ళు వస్తారో రారో? సర్లే, క్లాస్కి వెళ్ళిపోదాం, వాళ్ళు ఎప్పుడన్నారా అని. ఏం జరిగింది అసలు? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఏం చెప్పమంటారు సార్? ఎవరు లేని అనాథని. ఇప్పటి వరకు అందరూ నా వాళ్ళే అనుకున్నాను, కానీ ఎవరు నా వాళ్ళు కాదు అని తెలిసాక బ్రతకాలనిపించట్లేదు. నువ్వెందుకు అనాథం అనుకుంటున్నావు? ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనదే. చెట్లు కావచ్చు, గాలి కావచ్చు, ఎండ కావచ్చు, నీరు కావచ్చు. ఇట్స్ ఏ బిగ్ ఫ్యామిలీ. అందులో మనం ఒకళ్ళం.
అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ గోల్ ఏంటి? ఏం అర్థం కావట్లేదు సార్. నేను ఏమీ ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేను. పోనీ నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పండి సార్. పోలీస్ అకాడమీలో నాకు తెలిసిన సార్ ఒకళ్ళు ఉన్నారు. తనతో మాట్లాడి నీకు అడ్మిషన్ ఇప్పిస్తాను, వెళ్తావా? సరే సార్, వెళ్తాను. కానీ చాలా ఖర్చు అవుతుంది కదా. ఆ విషయం నాకు వదిలే, అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను, ఓకేనా? బయలుదేరదామా? అరే మామ ఏముందరా, ఒళ్ళు తేలిపోతుంది. ఒళ్ళు తేలిపోవడం ఏంట, స్వర్గంలో ఉన్నట్టుంది. తేలిపోదు నాకైతే నిద్ర వస్తుందిరా. రే మామ, ఫిగర్ రా, వెళ్దామా?
ప్రేమ్ ప్రేమ్ సార్ ఏమైంది సార్? ఎందుకు సార్ మా వాడిని పిలుస్తున్నారు? మా వాడు ఏమన్నా తప్పు చేశాడా? చెప్పండి సార్. ముందు వాడిని పిలవమ్మా, అదేదో వాడి చేత చెప్పిస్తా. ప్రేమ్ ప్రేమ్ రేయ్ రారా నువ్వు. ఈనాడు సమాజంలో మహిళలకు భద్రత కరువైంది. మహిళా సంఘాల వాళ్ళు, ఈ పౌర హక్కుల వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిదానికి మేమే స్పందించాలా? మన పక్షాన మనం పోరాడి ఎటువంటి న్యాయం కోసమైనా మనం పోరాడాలని ఈ సభలో తెలియజేస్తాం. 1 minute సార్. ఓకే రైట్. హలో హలో అమ్మా. నాన్న విజయ్, ప్రేమ్ ఆ. తీసుకెళ్లారో ఏమో, పోలీసులు తీసుకెళ్లారు నాన్న. ఆ, ఆ, ఎప్పుడు? నాకు భయంగా ఉంది. సరేనమ్మా, నేను వస్తున్నాను, కంగారు పడకు. సరేనా? త్వరగా రా నాన్న. ఓకే. నా ఏమైంది? అనిల్, ఇప్పుడే వస్తాను, యూ క్యారీ అన్. అమ్మా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నా? నేనున్నాగా, నేను వెళ్ళి తీసుకొస్తాను తమ్ముడిని, ఓకేనా? ఎస్ఐ గారు, మా తమ్ముడు ప్రేమ్ని అరెస్ట్ ఎందుకు చేశారు? అయినా నువ్వు జర్నలిస్టు కదా, ఈరోజు రేపు జరిగిన సంగతి నీకు తెలీదా? ఆ రేప్ సీన్లో మా తమ్ముడు కూడా ఉన్నట్లు మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? అక్కడ స్పాట్లో మీ వాడి ఫోన్ దొరికింది, అందుకే అనుమానించాము, తీసుకొచ్చాం. ఆ టైంలో వాడు క్లాస్లో ఉన్నట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా అవన్నీ రేపు కోర్టులో తెలుసుకుందాం. ఏది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. తమ్ముళ్ళు, మీరేం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్ అన్నా. అయితే మా వాడు తెలిసే ఉండాలి మీకు. ఎవరన్నా? ఇతనైతే తెలుసన్నా, మా క్లాస్ రూమే. అయితే తనతో పాటు తన ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఐడియా ఉన్నారా? ఉన్నారన్నా. తనతో పాటు రాజు, వినోద్, నాయక్ వీళ్ళు ముగ్గురు బాగా క్లోజ్గా ఉంటారన్నా. వాళ్ళు ఈరోజు కాలేజ్కి వచ్చారా? వాళ్ళ బొందన్న, వాళ్ళు ఎప్పుడు కాలేజీకి వస్తారో ఎప్పుడు పోతారో కూడా తెలియదు. ఓకే తమ్ముళ్ళు, థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ మీరెవరన్నా? నేను ప్రేమ్ బ్రదర్నమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పమ్మా. ఈ కుర్రాడు మీకు తెలుసా సార్? అవును, వీడు మా కాలేజే. అయితే ఏమైంది? చిన్న ఇష్యూ జరిగింది సార్, మీకు చెప్తాను. అవునా, అలా జరిగిందా? అయినా వీడు చాలా బాగా చదువుతాడే. వీడు చాలా ఇన్నోసెంట్ ఫెలో. ఆ ముగ్గురే కాస్త తేడాగా కనిపిస్తుంటారు. వీడి ప్రమేయం ఉండకపోవచ్చు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? చేస్తాను సార్, చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అక్క, సీతక్క, మీకు తర్వాత చేస్తా, ఉండండి రా. ఏం తంబి, ఏం సంగతి? అంటే అక్క, మా ఓడికి డబ్బులు అవసరం అయ్యి ఉండి బండి తాకట్టు పెడదామని వచ్చాం అక్క. పోయిన వారమే కదరా బండి తీసుకొచ్చి పెట్టి డబ్బులు తీసుకుపోయారు, ఇంతవరకు అంటే తీసుకుపోను లేదు. మా ఓడి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదక్క, అందుకే బండి తాకట్టు పెడదామని వచ్చాం. ఓకే తంబి, వడ్డీ డబ్బులు పంపిపోతే నా సంగతి తెలుసుగా. కొడకల్లారా చెమడాలు తీస్తా. ఏ ఈరిగా, ఆ డబ్బులు అట్టుకురా.
సరే అక్క వెళ్ళొస్తాం. రే తాళాలు మర్చిపోయానక్క. రే బండి లోపల పెట్టండి రా. సార్ సార్ ఏంటి చెప్పమ్మా? మీకున్న వెంచెస్లో ఫ్లాట్ కావాలి సార్, తీసుకుందాం అనుకుంటున్నాం. డీటెయిల్స్ చెప్పగలరా? సరే కూర్చో. మీ ఇన్స్టిట్యూషన్స్ బాగా నడుస్తున్నాయా సార్? ఏం మాట్లాడుతున్నావు? ఇన్స్టిట్యూషన్స్ ఏమిటి? సారీ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపించినందుకు వెంచెస్ దగ్గరికి మా వాళ్ళని తీసుకొని వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఇన్స్టిట్యూషన్స్ మీద ఎవడో ఎంక్వైరీ చేస్తున్నాడు. వాడి సంగతి ఏంటో చూడండి. నెల నెల డబ్బులు తీసుకుంటున్నారుగా. ఆ ఇన్స్టిట్యూషన్స్కి కరస్పాండెంట్ను నేనే అన్న విషయం ఏమాత్రం లీక్ అయినా నా విషయం తెలుసుగా ఎస్పీ. టేక్ కేర్. ఉంటా. హాయ్ వైశాలి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇంతకీ నీ ట్రైనింగ్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ట్రైనింగ్ ఏంటి సార్, పోస్టింగ్ కూడా ఇచ్చారు. పోస్టింగ్ ఎక్కడిచ్చారు? మరెక్కడో కాదు సార్, మన ఊర్లోనే ఇచ్చారు. యు ఆర్ లక్కీ గర్ల్ వైశాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫస్ట్ పోస్ట్ ఏమిచ్చారు నీకు? ఏఎస్పీగా అపాయింట్ చేశారు సార్. ఓ కంగ్రాట్స్ వైశాలి. ఫస్ట్ పోస్ట్ యు గాట్ యాజ్ ఏ గుడ్ జాబ్ యాజ్ ఏ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎస్ సార్. అయితే నువ్వు నాకు ఫేవర్ చేయగలవా? ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ సార్. ఎందుకంటే ఈ లైఫ్ మీరు ఇచ్చింది. ఆ రోజు మీరు లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు సార్. వైశాలి, రీసెంట్గా మా బ్రదర్ని ఒక రేప్ కేసు విషయంలో అరెస్ట్ చేశారు. కానీ నిజానికి వాడి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. అయితే వాడు చదువుకున్న కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారు. అది ఎవరు అమ్ముతున్నారు ఏంటనేది నేను ఎంక్వైరీ చేస్తున్నాను. సో ఐ వాంట్ యువర్ ఫుల్ సపోర్ట్ ఫర్ దాట్. ఎస్ సార్, కంపల్సరీ ఇస్తాను. హలో, విజయ్ గారేనండి మాట్లాడేది? అవునండి. నేను జిఎన్బి కాలేజ్ లెక్చరర్ ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఓకే, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మేడం మీరు ఝాన్సీ గారా? అవును సార్. మేడం మీరు ఏదో చెప్పాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ఈ మీడియా క్రమంగా అర్జిస్తున్న బడాబాబుల వైపే కొమ్ముగాస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాల్ని మీ మీడియా వాళ్ళకి చెప్పాలంటేనే భయమేస్తుంది. మరి మీరు ఎంతవరకు నిలబడగలుగుతారు? అందరూ అలా ఉంటారని అనుకోకండి మేడం. నాపై నమ్మకం ఉంటే చెప్పండి. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? కాలేజీ స్టూడెంట్స్ చాలామంది డ్రగ్స్కి అలవాటు పడ్డారు. ఎవరు అలవాటు చేశారని ఆరా తీస్తే మా స్టాఫ్లోనే కొంతమంది ఉన్నారు. వీటిని ఎలా అయినా బయట పెట్టాలని నా మొబైల్ కెమెరాలో ఈ డ్రగ్స్ విక్రయాలని వీడియో తీశాను. అయితే ఇంకొక షాకింగ్ ఏంటంటే మా విఎన్బి విద్యా సంస్థల ఫౌండరీ పని చేపిస్తున్నాడు. అయితే అతని పేరు రఘురామయ్య. మాతో పాటు లెక్చరర్గా పనిచేస్తున్నట్టు నటిస్తున్నాడు. తను ఓ రోజు అనుచరులతో కూర్చొని మాట్లాడుతుంటే నేను వీడియో తీశాను. అవన్నీ రికార్డెడ్గా నా దగ్గర ఉన్నాయి. వాటిని బయట పెడదామని నేను చాలా ధైర్యం చేశాను. కానీ ఆ క్షణంలోనే నా ఫ్యామిలీ గుర్తొచ్చింది విజయ్ గారు. ఎంతైనా ఆడదాని కదా.
అయితే ఈ మధ్య జరిగిన రేప్ కేసు విషయంలో మీ బ్రదర్ని పోలీసులు తీసుకెళ్లారని, మీరు దానిపై ఎంక్వైరీ చేస్తున్నారని తెలిసింది. అందుకే ఈ డ్రగ్స్ విషయం మీకు చెబితే మీకు సపోర్ట్ అవుతుందని నమ్ముతున్నాను. నా మొబైల్లో తీసిన వీడియో రికార్డులన్నీ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. వీటి ఆధారంగా నిజాలను నిర్భయంగా బయటపెట్టి ఈ దురాఘాతాలను ఆపగలరని నమ్ముతున్నాను. ఓకే మేడం, మీరు నాకు చాలా ఫేవర్ చేస్తున్నట్టే. ఈ డ్రగ్స్ విషయం గురించి నేను చాలా పోరాడుతున్నాను. ఈ డ్రగ్స్ మాఫియాలో ఎవడైతే ఉన్నాడో ప్రతి ఒక్కడికి శిక్ష పడేలా చేస్తాను మేడం నేను. నా కోరిక కూడా అదే సార్. దీనివల్ల చాలామంది విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది. బ్రదర్, నువ్వు వీబీ కన్స్ట్రక్షన్స్ రఘురామయ్య గారి దగ్గర పనిచేస్తావు కదా? అవును సార్. నాకు పని చేసి పెడతావా? చెప్పండి సార్. ఊరికే ఏం కాదులే. ఏంటో చెప్పండి సార్. అర్థమైందా? సరే సార్, కన్ఫామ్గా చేసి పెట్టాను. సర్కిలో ఆడెవడో మన కాలేజీల మీద జర్నలిస్ట్ ఎవడో ఎంక్వైరీ చేస్తున్నాడని చెప్పా. అని పట్టుకోండి అయ్యా అని చెప్పా. ఎంతవరకు ఒక మొక్క తెలవలా. ఏం చేస్తున్నారయ్యా మీరు? డబ్బులకు మాత్రం టెన్షన్గా వస్తారు. ఆ పని మీదే ఉన్నాను సార్. నేనే కాదు, నా టీం మొత్తం అదే పని మీద ఉన్నాం. రే, సిగరెట్ పట్టరారా? నువ్వేందిరా ఈడ దిష్టి బొమ్మలా నిలబడ్డావు? వెళ్ళాడ కూర్చో. ఈ మంది ఎన్ని రోజుల దాకానే భలే ఉంది. ఎప్పుడు పట్టుకుంటారా? పట్టుకుంటాలేండి, చెప్పా కదా, ముందు మందు తాగనేయండి. సరిగ్గా నా గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. డ్రగ్స్ వ్యాపారం కోసం నా పిల్లల్ని చంపేసినాన్ని. దేనికి అనగాడేది లేదు. నేను చేసే డ్రగ్ బిజినెస్ కానీ కాలేజీల వ్యవహారం కానీ బయటికి వచ్చిందా ఎవడు మిగలడు. ఇరుగు రఘురామయ్య గారు, ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు? నేను చూసుకుంటాగా. ఏదో ఒకటి చేద్దాంలే. మూతకి ఎక్కువ, గ్లాసుకు తక్కువ. కోతల మాత్రం అబో. హలో సార్, విజయ్ గారు. సార్, మీరు చెప్పినట్టు చేశాను సార్. సరే సార్. సార్ నమస్తే సార్. నమస్తే బ్రో. మీరు చెప్పినట్టుగా అన్ని రికార్డ్ చేశాను. మీ ఓకే. వాట్సాప్ నెంబర్ చెప్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. 7093 265482. ఓకే బ్రో, థ్యాంక్ యూ. టచ్లో ఉండు, ఇంకేం పని ఉంటే చెప్తా.
సరే. నేను మొన్న కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పాను కదా, అది ఇతనే. అదేంటి అలా చూస్తున్నా? మరెవరో కాదు, మా నాన్నగారు. అవునా? మరి ఆ రోజున అనాథనన్నావు? అవును, అనాథనే. మీకు నిజమే చెప్పా, ఆయన మా నాన్నే. ఆయన చేసే చీకటి వ్యాపారాలకు అడ్డుగా ఉందని మా అమ్మను అతి దారుణంగా చంపేశాడు. అది చూసి ఇంకా నాకు భయమేసి ఇంట్లో నుంచి పారిపోయాను. ఇంకా ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకోబోయాను. ఆ సమయంలోనే మీరు రాకపోతే. ఏయ్ పిచ్చి పిల్ల, ఏడవకు. కమాన్. మరి నానంటున్నావు, అతనిపై యాక్షన్ తీసుకోగలవా? మీకోసమే కాదు, అది నా రివెంజ్ కూడా. సార్, నా పేరు విజయ్, నేను జర్నలిస్ట్ని. మీరు 1 టౌన్ కానిస్టేబుల్ గారు కదా? అవును. అయితే ఇప్పుడేంటి? మొన్న జరిగిన రేప్ ఇన్సిడెంట్లో మా బ్రదర్ కూడా ఉన్నారని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సార్. చేసింది ఎవరో నాకు తెలుసు. వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉందని కూడా నాకు తెలిసింది. అలాగే ఆ కాలేజ్ స్టూడెంట్స్కి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారో కూడా నాకు తెలుసు. ఈ డ్రగ్స్ మూలంగా చాలామంది స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ఈ విషయంలో నాకు మీ హెల్ప్ కావాలి సార్. అవును, మీ పేరేమన్నారు? విజయ్ సార్. విజయ్ గారు, మీరు చెప్పింది నిజమే. చాలామంది స్టూడెంట్స్ డ్రగ్స్కి బానిసై వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. దీన్ని ఎలా ఆపాలని చాలాసార్లు ఆలోచించాను. అవును సార్, ఈ డ్రగ్స్ తీసుకునే బ్యాచ్కి ఎక్కడో ప్లేస్ ఉంటుందంట కదా సార్. ఆ ప్లేస్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను. రేపు ఈవినింగ్ 4కి నాకు ఒకసారి కాల్ చేయండి, నేను అక్కడికి తీసుకెళ్తాను. యూ డోంట్ మైండ్, మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పగలరా? అరే రాజు, ఇంకా ఎన్ని రోజులు ఇలా బయట తిరగడం? 10 రోజులు అవుతుంది. ఛీ, దీని అమ్మ జీవితం. మనకేమన్నా కొత్తారా? మరి అమాయకుల్లా మాట్లాడుతున్నాం. ఇంకో 10 రోజులు పోతే అంతా మర్చిపోతారు. నాయకుడేడ్రా బెత్తనా కొడుకు. వాడు ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేశాడు. తెల్లారితే ఎటు వెళ్ళిపోయాడు. వేస్ట్ నా కొడుకు. వాడి సంగతి వదిలేరా, పిల్ల భలే ఉందరా, మస్త్ ఎంజాయ్ చేసాంరా. అనవసరంగా చంపేశాం కానీ ఉండుంటే ఇంకో
ఏ చెప్పరా, అది మీరేగా చేశారు? సార్ మేమే చేసాం సార్, మేమే చేసాం. ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు సార్, ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు. VP క్రియేషన్స్ అధినేత పెరుగు రఘురామయ్య కన్స్ట్రక్షన్స్ రంగంలో పెద్ద మనిషిగా చలామణవుతున్న క్రమంలో మరో కొత్త విషయం వెలుగు చూసింది. VNV విద్యా సంస్థలకు తానే ఫౌండర్ అన్న విషయం పలువురిని ఆశ్చర్యపరిచింది. కాగా సొంత కళాశాలలోనే ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు నమ్మిస్తూ కళాశాలలోని విద్యార్థులకు డ్రగ్స్ విక్రయాలను జరుపుతున్నట్లు సమాచారం. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ కోట్లు దండుకుంటున్న పెరుగు రఘురామయ్యను శిక్షించాలని పలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి. యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ రఘురామయ్య గారు. అమ్మా వైశాలి, వేషాలు మారుస్తూ ఎంతమందినైనా మోసం చేయగలవు మిస్టర్ రఘురామయ్య, కానీ నిజం అనేది ఏదో ఒక రోజు సునామీలా ఎగసిపడుతుంది. అది నీలాంటి వాళ్లను మట్టు పెడుతుంది. గుర్తు పెట్టుకో. నీ చీకటి వ్యాపారాలకు అడ్డుగా ఉందని నీ భార్య, అంటే నా అమ్మను చంపిన నీ కూతుర్ని వైశాలిని. చిచ్చి, నీ కూతుర్నన్న ఆలోచన వస్తేనే కంపరంగా ఉంది. అమ్మా వైశాలి, నేను నీ తండ్రినిరా. తప్పు చేసిన వాడు తండ్రైనా కన్న బిడ్డైనా చట్టానికి చుట్టం కాదు, శిక్ష అనుభవించాల్సిందే. రఘు, అరెస్ట్ హిమ్. నేను అతన్ని తాకాలన్నా ఇంకా విగ్గెందుకురా? సో ఈ వ్యవహారాలన్నీ నా నోటీస్కి వచ్చాయి. సారీ మ్యామ్. ఫస్ట్ తప్పుగా భావించి వదిలేస్తున్నాను. అలాగేనండి. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. ఇప్పటి నుంచైనా సిన్సియర్గా వర్క్ చేయండి. వైశాలి. ఓ సారీ మేడం. అయ్యో మేడం ఎందుకు? నేను ఏ క్యాడర్లో ఉన్నా మీరు వైశాలి అని పిలవచ్చు. థ్యాంక్ యూ వైశాలి. నువ్వు చేసిన ఈ హెల్ప్ సామాన్యమైన విషయం కాదు. నీ తండ్రిని కూడా చూడకుండా నువ్వు చేసావు చూడు. రియల్లీ యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. రేపు ఈవినింగ్ ఎక్కడైనా కలుద్దాం. నా మనసులో మాట చెప్పాలి మీకు. నేనేదో చెప్పాలన్నా అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పు వైశాలి. ఇంత మంచి లైఫ్ ఇచ్చారు మీరు. మీతో ఈ లైఫ్ని పంచుకోవాలనుకుంటున్నాను. నా మనసులో కూడా అదే ఉంది, కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఇంతవరకు అదే తెలియలేదు. విజయ్ గారు, ప్రేమకి క్యాడర్కి సంబంధం ఏంటి? ఇద్దరు మనసులో ఒకటైతే చాలు కదా. అవునా? అయితే పంతులు గారిని పిలవాలి, పెళ్లి మండపాలు బుక్ చేయాలి, చుట్టాలు పిలవాలి. అయితే పద పద పద, కమ్ ఫాస్ట్. ఏదో అనుకున్నా, అబ్బాయి గారు చాలా ఫాస్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ AGVR ప్రొడక్షన్స్. నచ్చితే లైక్ చేయండి, మెచ్చితే కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వ్యూయర్స్.